టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోరాటాలకు పురిటిగడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. మతోన్మాదం, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే సాయుధ పోరాట అమరవీరులకు నిజమైన నివాళి అన్న ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన చందూరు ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం. రానున్న వానాకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్న తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ల మహేష్ కుమార్. రాష్ట్రంలో, దేశంలో ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యమన్న డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. రఘునాథపురంలో శాంతినగర్ శ్రీ గణేష్ మండపం వద్ద ఘనంగా సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం. గణనాథులకు ఘనమైన వీడ్కోలు, అన్నదాన, తీర్థ ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లో లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. కల్లు గీతను దెబ్బతీసే విధంగా కల్లు గీస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న వెంకటేష్ గౌడ్. బెల్ట్ మద్యం దుకాణాలను నిర్వహించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. మొబైల్లోని యాప్ ఆన్లైన్ బెట్టింగ్ల వారి వేధింపులకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పవన్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా గణపతి నిమజ్జన శోభాయాత్ర. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన అఖిరానందన్. ఆధ్యాత్మికత వైపే మానసిక ప్రశాంతత లభిస్తుందన్న వ్యాపారవేత్త కోట రఘునందన్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి సందేశం ఇస్తూ ఆగస్టు 15, 1947న దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి రాలేదని, తెలంగాణ ప్రజలు నిజాం రజాకారుల భరించలేక నిజాం వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించారని, సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారన్నారు. ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, జిట్ట రామచంద్రారెడ్డి, సుశీలాదేవి, సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణరెడ్డి వంటి ఎంతోమంది త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేశారన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైందని, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం ఇందులో కీలక పాత్ర పోషించారని, బండి యాదగిరి రాసిన బండెనక బండి గడ్డి పాట తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో మెట్టు ఎక్కించగా, నల్గొండ జిల్లాకు చెందిన సుద్దాల హనుమంతు వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ పాలబుగ్గల జీతగాడ అనే పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసేందుకు దోహదపడిందని అన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలపై రజాకారులు, జమీందారుల దాడులు పెరుగుతున్నాయని గ్రహించి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని
భారతదేశంలో విలీనం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపి భారత యూనియన్లో విలీనం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు టి పూర్ణచంద్ర, జె శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములు నాయక్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇన్స్ట్రక్షన్ పరోడుకు వెళ్తూ ఉన్నారు. ఇన్స్ట్రక్షన్కు బయలుదేరారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రస్తుతం పాల్గొంటుకొని ఇన్స్ట్రక్షన్కు బయలుదేరారు. అనంతరం ఆంధ్ర మహాసభల ద్వారా మగ్దుం మొయినుద్దీన్, శ్రీ రాజ్ బహదూర్ గౌర్, శ్రీ రామానంద తీర్థ, శ్రీ మాడపాటి హనుమంతరావు, బూరుగుల రామకృష్ణారావు, కొండానటువంటి ఎందరో త్యాగదనులు తెలంగాణలో స్వతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు. ఉద్యమ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రమైనది. ఈ పోరాటంలో జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తీర్చలేదు, అన్యాయాలను ఆపలేకపోయాయి. ఫలితంగా తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. 2011 నుండి తెలంగాణ ఐక్య స్వేచ్ఛ స్వాతంత్రానికి ఇంకా పోరాడాల్సి వచ్చింది. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నిజాం రాజు ప్రకటించారు. విద్యార్థుల చేత ప్రదర్శించినటువంటి ఈ చిన్నారులకు గట్టిగా చప్పట్లతో అభినందనలు, ఆశీస్సులు అందజేద్దాం. తరువాత బీసీ గురుకుల జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు నల్గొండ ప్రజలకు ఎంతో కీలకమైన నేషనల్ హైవే 65 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్య ప్రమాదాలతో డెత్ రోడ్గా పేరు పొందడం మన వ్యక్తిస్ ఎవరైతే ఉన్నారో వారిని బ్యాక్ సైడ్గా నిలబెట్టాల్సిందిగా విజ్ఞప్తి సార్. వీరి తర్వాత బీసీ గురుకుల పాఠశాల ఇలాంటివి మనకు వద్దు అని తాగకు అంటే విన్నావా? ఇప్పుడు చూడు డాక్టర్, మా వాడి కండిషన్ ఏంటి? సారీ, కిడ్నీస్, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. బ్రతకడం మంగళవారం సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ జి నిరంజన్ పాల్గొని తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి జాతీయ గీతాన్ని, రాష్ట్రీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లాలలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ పాల్గొని తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలి ఘటించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి జాతీయ గీతాన్ని, రాష్ట్రీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు, అలాగే స్వాతంత్ర సమర యోధులకు జోహార్లని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు కీలకమైన రోజు. నిజాం రాజ్యం నుండి భారతదేశంలో
విలీనమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులకు, కర్షక కార్మిక ఉద్యమకారులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారనేటి ఈ స్వేచ్ఛా స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతోమంది ఈ గడ్డ మీద ప్రాణత్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది అన్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే హైదరాబాద్ సంస్థాన్ ప్రజలు మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, జెడ్పీ సిఇఓ వి అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవ్, డిఎఫ్ఓ సతీష్ కుమార్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, డిటిడిఓ శంకర్, డిఈఓ అశోక్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, బీసీ అభివృద్ధి అధికారి అనసూయ, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీష్ రెడ్డి, డిపిఓ కె నారాయణ రెడ్డి, డిడబ్ల్యూఓ నర్సింగ్రావు, డివైఎస్ఓ రామచంద్రరావు, సిపిఓ ఎల్ కిషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. స్వాగతం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ప్రజాపాలన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ ప్రజాపాలన దినోత్సవ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు తెలంగాణ వెనుకబడిన నిరంజన్ గారికి స్వాగతం సుస్వాగతం. ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన దినోత్సవ వేడుకలకి విచ్చేస్తున్నటువంటి శ్రీ జి నిరంజన్ గారు తెలంగాణ అమరవీరులకు పుష్పాంజలిని ఘటిస్తున్నారు. దయచేసి అందరూ చప్పట్లతోటి స్వాగతం తెలియజేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ గారు తెలంగాణ అమరవీరులు ప్రజాపాలన ఉండాలి, ప్రజావద్దకు పాలన పోవాలని చెప్పి మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. సూర్యాపేట వీరిని నేటి ముఖ్య అతిథులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ మాన్యశ్రీ జి నిరంజన్ గారు సమరయోధుల్ని ఘనంగా సన్మానం చేస్తున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో ముందుస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారు ఐఏఎస్ గారు వారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా ఈనాటి ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో మీతో భాగస్వామ్యం పంచుకోవటానికి ఇక్కడికి రావటం ఆనందదాయకం, సంతోషదాయకం అనే మాట మనం చేస్తూ ఉన్నాను. ముందుగా స్వాతంత్ర సమరయోధులకు
తెలంగాణ విలీన పోరాటంలో ధైర్యంగా జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాపరెడ్డి జెండా ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా ఆగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బహిరంగ సభ మంగళవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని, మతోన్మాదం, కార్పొరేట్ సంస్థలు కలిసి ప్రజలపై చేస్తున్న దాడులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నాడు దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన పోరాటాన్ని బీజేపీ ముస్లింలకు, హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి చరిత్రకు వక్ర భాషలు చెప్తున్నదని అన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన మహోన్నతమైన పోరాటంలో దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, టాన్ నాయక్, షోయాబుల్లా ఖాన్ లాంటి ఎందరో వీరులు అసులు బాసారని అన్నారు. వీళ్ళంతా కుల మతాలతో సంబంధం లేకుండా భూస్వాముల అణచివేతకు, దోపిడీకి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, మహమ్మద్ సలీం, పి నర్సిరెడ్డి, గంజి మురళీధర్, మల్లం మహేష్, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కొండ అనురాధ, వెంకన్న, మన్నెం భిక్షం, సరోజ, నరసింహ, సైదాచారి, అరుణ, పోలి సత్యనారాయణ, బొల్లూరు రవీంద్ర కుమార్, మెహబూబ్ అలీ, రాములు, నగేష్, నరేష్, మధు తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల పరిధిలో నూతనంగా నిర్మించబోయే నాంపల్లి సర్కిల్ పరిధిలోని గుర్రంపోర్ట్, నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి మండలాలకు విధులు నిర్వర్తించే ఎక్సైజ్ శాఖ కార్యాలయం, ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే సివిల్ సప్లై గోదాం,
గ్యాస్ గోదాం, పెట్రోల్ బంక్ నిర్మాణాల కొరకు మంగళవారం చండూరు ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం, నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లోని ప్రభుత్వ భూమి తిరుమలగిరి రెవెన్యూ శివారు నాంపల్లి రెవెన్యూ గ్రామ శివారులోని ప్రభుత్వ భూములలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చండూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలో నూతనంగా నిర్మించబోయే నాంపల్లి సర్కిల్ పరిధిలోని గుర్రంపోడు, నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి మండలాలకు విధులు నిర్వర్తించే ఎక్సైజ్ శాఖ కార్యాలయం, ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే సివిల్ సప్లై గోదాం, గ్యాస్ గోదాం, పెట్రోల్ బ్యాంక్ నిర్మాణాల కొరకు మంగళవారం చండూరు ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం, నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ రెవెన్యూ గ్రామ శివారు సర్వే నెంబర్ 11లోని ప్రభుత్వ భూమి తిరుమలగిరి రెవెన్యూ శివారు, నాంపల్లి రెవెన్యూ గ్రామ శివారులలోని ప్రభుత్వ భూములలో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా చండూరు ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజా అవసరాల నిమిత్తం పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కొరకు ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ మార్గంలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి నోటీసులు అందజేసి అట్టి భూములను స్వాధీనం చేసుకోవాలని నాంపల్లి తహసీల్దారును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం, నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తన ఛాంబర్లో రానున్న వానాకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తన ఛాంబర్లో రానున్న వానాకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు డిఆర్డీఓ, ఎఫ్సిఐ, వ్యవసాయ తదితర శాఖలు రానున్న 2-3 రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని తూర్పారబెట్టే యంత్రాలు, అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర స్థాయిలో సైతం సమావేశం ఉంటుందని, ఆ సమావేశం అనంతరం ప్రభుత్వం నుండి వెలువడే ఆదేశాల మేరకు ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామాల పేర్లతో సహా ట్యాగింగ్ చేస్తూ 2-3 రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డిఎం హరీష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి తదితరులు, రైస్ మిల్లర్లు, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎగ్గిడి యాదగిరి, ఎంఎస్ విజయ్ కుమార్, నీలం వెంకటస్వామి, తుంగ కుమార్, వల్లపు ఉప్పలయ్య, ఊట్కూరి సురేష్, జటా సిద్ధులు, గాజుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జయ హే జయ హే జయ జయ
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం సూర్యాపేటలో మంగళవారం జాతీయ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘం సూర్యాపేటలో మంగళవారం జాతీయ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్, కౌన్సిలర్ ఎడ్ల గంగా భవానీ, ఈఈ కిరణ్ కుమార్, సవరాల సత్యనారాయణ, సుంకరి రమేష్, తపెట్ల శ్రీరాములు, ఏడుకొండలు, ఆర్ఓ కళ్యాణి, మున్సిపల్ సిబ్బంది, సీనియర్ అసిస్టెంట్లు రామారావు, నాగయ్య, ఎస్ మాధవి, జూనియర్ అసిస్టెంట్లు ఎండి గౌసుద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, ఇండ్ల మనోజ్, యాదగిరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలుర బాలికల వసతి గృహాలను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెల్లి మహేష్ కుమార్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలుర బాలికల వసతి గృహాలను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ల మహేష్ కుమార్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ విద్యతోనే దేశం అభివృద్ధి గాంచుతుందని, అట్టి విద్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మాత్రమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని గురుకులాలకు వెంటనే పూర్తిస్థాయి ప్రిన్సిపల్లను నియమించాలని కోరారు. సంక్షేమ హాస్టల్ గురుకులాలలో అవుట్డోర్సింగ్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో ప్రభుత్వ సీట్లను పెంచాలని, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు, వర్కర్స్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీ, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, నూతనంగా ఏర్పడ్డ జిల్లా కేంద్రాలలో ప్రభుత్వం డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యుద్ధభేరి మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆయన విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్, నాగమణి, శోభిత, సతీష్, ఉదయ్, నవ్య, వీరబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డిలు జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేనారెడ్డిలు జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. రజాకారుల రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన వైపు అడిగిన రోజును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్కు సొంతమన్నారు. ప్రజల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి ప్రజా పార్టీ అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అంజలి, నాయకులు చక్రం రాజేశ్వరరావు, కక్కిరేని శ్రీనివాస్, గోదాల రంగారెడ్డి, కోతి గోపాలరెడ్డి, చింతమల్ల రమేష్, చెంచల శ్రీనివాస, పోలేబోయిన నరసయ్య యాదవ్, నాగుల వాసు, గడ్డం వెంకన్న, రావుల రాంబాబు, ఆలేటి మాణిక్యం, నరేందర్ నాయుడు పాల్గొన్నారు.
ఈరోజు ప్రజాపాలన తెలంగాణ విలీన దినోత్సవాన్ని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న నాతోటి కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున ప్రజాపాలన తెలంగాణ విమోచన విలీన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం గతంలో చూసినాం, ఆనాడు బ్రిటిష్ పాలనలో మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం ఆనాడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థానానికి ఆ రోజు మనకి స్వాతంత్రం రాలే. సంవత్సరం తర్వాత మన హైదరాబాద్ సంస్థానానికి స్వేచ్ఛావాయువులు లభించినాయి. అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగంగా సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా, అదేవిధంగా విలీన దినోత్సవంగా సెప్టెంబర్ 11, 2024న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రజాపాలన అంటే ఈ విధంగా ఉండాలి. గతంలో 10 సంవత్సరాలు మనం ప్రభుత్వాన్ని చూసినాం, ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా తెలంగాణ అమరవీరులను కూడా అవమానించే విధంగా ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకు తిన్నది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మనము సుమారుగా 1 నెల అయితే మనకు దసరా రాబోతుంది. దసరాకు కూడా పేద ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నీ కూడా రేషన్ కార్డుతో సహా, అదేవిధంగా భూమాతను కూడా తీసుకొచ్చి రైతన్నల పెండింగ్లో ఉన్న పట్టాలను కూడా పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. కాబట్టి దేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక అత్యుత్తమైన దేశంగా, ఒక మంచి రాష్ట్రంగా, మంచి పట్టణంగా తీర్చిదిద్దిందంటే దేశంలో కలిసిపోయినందుకే దానికి ప్రధానమైన కారణం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తారీఖు రోజు ఎందుకు జెండా ఎగరేయరు, మేము అధికారంలోకి వస్తే మేము 17వ తారీఖుని అధికారికంగా చేపడతామని చెప్పినారు. కానీ ఆ రోజు అధికారం చేపట్టిన తర్వాత కొందరు వ్యక్తుల బ్లాక్మెయిల్కి లొంగి 17వ తారీఖుని పేరు ఉచ్చరిస్తానికి కూడా బీఆర్ఎస్ వాళ్ళు భయపడ్డారు. అందుకోసమే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనం సెప్టెంబర్ 17వ తారీఖు అధికారికంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం ఎందుకంటే మన చరిత్ర కూడా మన పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. మనము చరిత్ర అనేది చెడిపోయేది కాదు. దానివల్ల అందుకోసం ఈరోజు చాలా గర్వంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమంలో మా డీసీసీ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో జెండా ఎగరేసుకున్నాం. తర్వాత కూడా వెంకన్న గారు చెప్పినట్టు వచ్చే నెలలో కూడా మనము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా కొత్త భూ చట్టాలను తీసుకొచ్చి కూడా పరిపాలన పూర్తిగా కూడా మనము దాన్ని సంస్కరణ చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో శాంతినగర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుండి కాలనీవాసుల భక్తుల సహాయ సహకారాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా
మంగళవారం సామూహిక శ్రీ వీర వెంకట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పం గురించి పద్మ బ్రహ్మణులు శ్రీ పాశకంటి ఉపేందర్ స్వామి భక్తులకు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామంలో శాంతినగర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుండి కాలనీ వాసులు భక్తుల సహాయ సహకారాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ నిమజ్జనోత్సవ సందర్భంగా మంగళవారం సామూహిక శ్రీ వీర వెంకట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పం గురించి పద్మ బ్రాహ్మణులు శ్రీ పాశికంటి ఉపేందర్ స్వామి భక్తులకు వివరించారు. స్వామివారి వ్రతం చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలను శ్రీ స్వామివారు 5 కథలను భక్తులకు వివరిస్తూ కలిగే శుభ ఫలితాలను ప్రయోజనాలను భక్తులకు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారి కథను విని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. అనంతరం శ్రీ స్వామివారి నిమజ్జనోత్సవంకు పూలమాలలతో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దివ్య విమాన రథోత్సవంపై గ్రామ పూర వీధుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళహారతులతో మేళతాళాలతో కోలాట భజనతో ఘనంగా స్వామివారిని ఊరేగించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ కాలనీ వాసులతో పాటు గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్వాసకం భక్తిరేకరం దామోదరం భక్తిపదం విదుకృతం స్వాలిలాభినందకుడిం స్వాఘోషం నిజంత నాట్యవంతనం తదియేతి దచ్చం దత్తరుజ్జతం ప్రణాపూరితం శతనుచితం వందే గోపాలబాలం సదామే మనశ్వరాస్తం కేమన్యం ఇదంతే ముఖభోజనంతం నితంతే సుకంఠం కుంతలైతం గోత్రం మహాజిత్తరం బింబరక్తాధరం నాశరక్షితం శ్రీధన సత్యనారాయణ స్వామి దేవాభ్యన స్నానం సమర్పయామి. భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతృత్వంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ముగించుకొని నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి స్వాగత వేదికను ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలికి అన్నదాన తీర్థ ప్రసాదాలు, వాటర్ బాటిల్స్ను భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతృత్వంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ముగించుకొని నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి స్వాగత వేదికను ఏర్పాటు చేసి ఘనంగా వీడుకోలు పలికి అన్నదాన తీర్థ ప్రసాదాలు, వాటర్ బాటిల్స్ను భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలలో భాగ్యనగర ఉత్సవ సమితి సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, మన్సూరాబాద్ పెద్ద చెరువు వాకర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం కల్లుగీత వృత్తిని దెబ్బతీసే విధంగా ఎలాంటి లైసెన్సులు లేకుండా ఇతరులు కల్లుగీస్తున్నందున గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం కల్లుగీత వృత్తిని దెబ్బతీసే విధంగా ఎలాంటి లైసెన్సులు లేకుండా ఇతరులు కల్లుగీస్తున్నందున గౌడజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తిపై ఆధారపడిన గీత కుటుంబాలను పోషించుకుంటున్న జీవనాధారమైన వృత్తి అయిన కల్లుగీతను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇతరులు కల్లుగీతను దెబ్బతీసే విధంగా కల్లుగీస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్స్పెక్టర్ దీపక్ను వివరణ కోరగా లైసెన్స్ లేకుండా కల్లుగీస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దూడల సిద్ధయ్య గౌడ్, దూడల లచ్చయ్య గౌడ్, కోల శ్రీశైలం గౌడ్, దూడల వీరస్వామి గౌడ్, మోరిగాడి ఉప్పలయ్య, దూడల భిక్షపతి గౌడ్, వెంకటేష్ గౌడ్, లింగయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముల్లపల్లి వెంకటేష్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ యాదాద్రి జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా. ఈరోజు గౌడ కులాల మీద వేరే వ్యక్తులు, లైసెన్స్ లేని వ్యక్తులు ఈదులు బట్టి తాళ్ళు ఎక్కుతూ గౌడ జీవనోపాధి మీద దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆఫ్కర్ ఆఫీసు సిఐ దృష్టికి, ఎస్ఐ దృష్టికి తీసుకొచ్చినా కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఉంటూ గౌడ కులస్తుల జీవనోపాధి మీద దెబ్బకొట్టే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులైనటువంటి తూర్పుగూడెంలో ఈదులు బట్టి ఈదులు గీస్తున్న వ్యక్తులపై మాటూరు చెక్కల బాలరాజు, శల్పనాపురం గ్రామానికి సంబంధించిన అంగడి శ్రీనివాసులపై తక్షణమే చర్య తీసుకొని 70-80 కులస్తులు ఆధారపడి ఉన్న కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న గౌడ కులస్తులకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు ఆలేరు సిఐ గారికి రిప్రజెంటేషన్ లెటర్ని ఇవ్వడం జరిగింది. దాని మీద చర్య తీసుకొని తక్షణమే అరికట్టి మాకు జీవనోపాధికి దెబ్బ తలుగుతున్నది. కాబట్టి దీన్ని పరిరక్షించేందుకు ప్రతి గౌడ సంఘానికి విన్నవించుకునేది ఒకటే, కులస్తుల కోసం చేస్తున్నామని చెప్పి ముందుకొచ్చే సంఘాలందరికీ చెప్తున్నా, ఇది కుల వృత్తి మీద కులాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి గౌడజన హక్కుల పోరాట సమితి మోగుదెబ్బ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై మోగుదెబ్బ, జై జై దూడల లింగయ్య గౌడ్, గీత పరివార సంఘం మండల కన్వీనర్ ఆలేరు సారేపేట. ఇలాంటి గౌడ కులస్తుల మీద గౌడ కులస్తులు చేసే పని మీద వేరే కులస్తులు వచ్చి పనిచేయడము గౌడ కులానికి తీరని దెబ్బ. ఇలాంటి చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. అన్ని గౌడ కుల సంఘాల నాయకులు, ప్రతి ఒక్క గీత కార్మికులు, ప్రతి ఒక్క గౌడ కులస్తుడు ముక్త కందంతో ఖండిస్తున్నాం. మేము ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదే ఈ మేడం గారికి కూడా మేము ఇచ్చిపోతున్నాము. ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాము. తూర్పుగూడెంలో కొంతమంది లైసెన్స్ లేకుండా చెట్లు ఎక్కుతున్నారన్న కంప్లైంట్తో వచ్చింది. దాని మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. అంతేకాకుండా లైసెన్స్ లేకుండా ఎక్కడం వల్ల ఎవరైనా కొంత గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో బెనిఫిట్స్ అవి కోల్పోతారు. కాబట్టి ఖచ్చితంగా ఏ విలేజ్లో అయినా లైసెన్స్ లేకుండా చెట్లు ఎక్కడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో అక్రమంగా మద్యం, బెల్టు షాపులు నిర్వహిస్తున్న తిరుమలగిరి, దామర, నేమిళ్లగూడెం, ముస్టిపల్లి, మెల్లవాయి గ్రామాల వారిని నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు మంగళవారం నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోనే పలు గ్రామాలలో అక్రమంగా మద్యం, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న తిరుమలగిరి, తామెర, నెమిళ్లగూడెం, ముస్టిపల్లి, మేళ్లవాయి గ్రామాల వారిని నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు మంగళవారం నాంపల్లి తహసీల్దార్ గంగులోతు దేవసింగ్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అనంతరం స్థానిక నాంపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో బెల్ట్ షాపు నిర్వాహకులకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో అక్రమంగా మద్యం, నాటుసారా విక్రయించడం చట్టవిరుద్ధమని, చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఒక్కొక్కరికి 5 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందని, కేసు నమోదు చేసినట్లయితే 6 నెలలు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. గ్రామాలలో అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వహించి మద్యం అమ్మకాలు జరపడం, నాటుసారా విక్రయించడం వలన యువత వాటిని వినియోగానికి లోనై డ్రగ్స్, గంజాయి వంటి వాటిని వినియోగించుకోవడానికి అలవాటు పడి దోపిడీలు, దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా నమ్మదగిన సమాచారం మేరకు గ్రామాలలో తనిఖీ నిర్వహించి నాటుసారా మద్యం విక్రయించిన వారి నుండి స్వాధీనం చేసుకుని పలువురు పైన కేసు నమోదు చేసినట్లు నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు తెలిపారు. మీకు రాయించిన బాండ్ 5 లక్షలు కట్టని ఎడల నేను 6 నెలల జైలు శిక్ష పడేసినట్టు ఖచ్చితంగా చేస్తాం.
ఒక్కరు కూడా అమ్మొద్దు. ఎవరు నమ్మినా కానీ నాకు ఫోన్ చేసి అమ్మంటే పట్టియాలి, వాడు నిలబెట్టి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుని నేను వాళ్ళ మీద కేసు చేసిన తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే, మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. కానీ వాళ్ళ పేరు చెప్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని బదనాం చేస్తారు, మమ్మల్ని రోడ్డు మీద వేస్తారు అని అంటే ఖచ్చితంగా మీకు వాళ్ళ మీద కేసు తీసుకురేస్తాం. ఫస్ట్ ఒక మీ ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధలేదు, ప్రైవేట్ పర్సన్ కూడా వ్యతిరేకమైన చర్యలు చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసి మాకు 6 అవర్స్ లోపు 6 గంటల లోపు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసే అధికారం మీకున్నది లీగల్గా కొత్త చట్టం ప్రకారం. ఒక వ్యక్తి ఎవరైనా నమ్మదైన సమాచారం మేరకి అతను తప్పు చేసిండు, నేరం చేసిండు మీరు భావిస్తే మీరు అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. దామెరా, సిద్ధాపురం, కొంతమంది మెల్లవాయి, అవునా? ఈ 3 విలేజ్కి సంబంధించి మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే 4 విలేజ్కి సంబంధించి పిలవడానికి కారణం ఏంటంటే మీ ఊర్లలో ఈరోజు నుంచి ఒక్కటంటే ఒక్కటి బెల్ట్ షాప్ అమ్మకూడదు. బెల్ట్ షాప్ అంటే కోటర్లు తెచ్చుకొని అమ్మకూడదు, సారా అమ్మకూడదు, ఇంకా గుట్కా కూడా అమ్మకూడదు. బెట్టింగ్ రాయుళ్ల వేధింపులకు బలైన పవన్కి 4 సంవత్సరాల బాబు 6 నెలల పాప ఉండడం ద్వారా చిన్న వయసులో మరణించినటువంటి పవన్ కుటుంబానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, ఉద్యోగస్తులు, యువత వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కేతావత్ తండా గ్రామ పంచాయతీలలో గత నెల 17వ తారీఖున మొబైల్ లోన్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ల వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక బలవన్ మరణానికి పాల్పడినటువంటి పవన్ మరణం కేతావత్ తండా గ్రామ ప్రజలు, ఉద్యోగస్తులు, యువతకు తీవ్ర మనోవేదనకు గురి చేయడం జరిగింది. పవన్కి 4 సంవత్సరాల బాబు 6 నెలల పాప ఉండడం ద్వారా చిన్న వయసులో మరణించినటువంటి పవన్ కుటుంబానికి అండగా గొప్ప మనసు చాటుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, ఉద్యోగస్తులు, యువత వారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఉద్యోగుల యొక్క ఆర్థిక సహాయం యావత్ మండలానికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని, ద్వారా ఒక కుటుంబాన్ని గ్రామ ఉద్యోగస్తుల, యువత అండగా నిలబడడం ఎంతో హర్షణీయమైందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా పవన్ కుటుంబానికి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ముందుంటానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మరొకసారి ఉద్యోగస్తులు, యువతను అభినందిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడేందుకు, ఆ మనోధైర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతావత్ తండా యువత, ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. కేతావత్ తండా గ్రామ ఉద్యోగస్తులు, యువత అండ్ గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి అందరికీ నమస్కారాలు. గత నెల 17వ తారీఖున మొబైల్ లోన్ యాప్
ఆన్లైన్ బెట్టింగ్లకి అలవాటు పడినటువంటి యథావత్ పవన్ నాయక్ గారు ఆ మొబైల్ లోన్ యాప్ వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక ఏదైతే బలవత్ మరణానికి కారకులయ్యారో అది యావత్ యథావత్ ప్రజలందరికీ తీవ్ర మనోవేదన గురి చేసింది. గురి చేయడమే కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగి, యువత, ఈ పవన్ గారి కుటుంబానికి ఒక బాబు, 4 సంవత్సరాల బాబు, 6 నెలల పాప ఉండడం వల్ల చిన్న వయసులో అతను మరణించడం, బలవన్మరణం పాల్పడడం ద్వారా ఈ ఉద్యోగస్తులందరూ ఒక నిర్ణయానికి వచ్చి అందరూ ఉద్యోగస్తులు, యువత హితవతండ్రులు ఎంత గొప్ప మనసును చాటుకున్నారంటే దాదాపు 1,00,000 రూపాయలు సేకరించి ఈరోజు గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారి చేతుల మీద అందించడం మా ఎంప్లాయీస్కి, ఈ యూత్కి సంతోషాన్ని ఇచ్చింది. మా తమ్ముడు, ప్రియమిత్రుడు పవన్ గారి మరణం చాలా బాధాకరం, విచారకరం, చాలా దుఃఖం. చిన్నపిల్లలు భరించలేని బాధ, తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని బాధ. ఏదేమైనా సరే అతని కుటుంబానికి నేను నా తరఫున ఇక్కడ ఇంతమంది మా తమ్ముళ్ళు కానీ, మా చిన్నాయనలు కానీ, మా తండ్రి ఉద్యోగస్తులు ఇంతమంది పేరు అందరికీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తన వంతుగా వాళ్ళందరూ కూడా మా రఘు ఇవాళ ఈరోజు ఇంతమందిని జమ చేసి 1,00,000 రూపాయలు ఆర్థికంగా వారి కుటుంబానికి ఇచ్చినందుకు వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇచ్చిన వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కుటుంబం సరే అప్పుల బారిన పడ్డప్పుడు, లేకపోతే కుటుంబ బాధలు ఉన్నప్పుడు వారు ఆదుకున్నప్పుడు చాలా గొప్ప ఉదారత్వము, ఒక మానవత్వం. కాబట్టి ఈ మానవత్వం చాటుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాల శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కుమ్మరిగూడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిపెద్ద గణనాథుడు నవరాత్రులు పూజలు అందుకుని శోభయాత్ర నారాయణపురం పురవీధుల గుండా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాల శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలోనే కమ్మరివాడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిపెద్ద గణనాథుడు నవరాత్రులు పూజలు అందుకొని శోభయాత్ర నారాయణపురం పూరవీధుల గుండా నిర్వహించడం జరిగినది. ఈ యొక్క గణపతి లడ్డు వేలంపాటలో 54,116 రూపాయలకు చిలువేరు వెంకటేష్ దంపతులు గణనాథుడి మహాలడ్డు ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని 22వ వార్డ్ అటుకుల బజార్లో జల్లా సైదులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఫ్రెస్కు గాను లాటరీ స్కీమ్ డ్రా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని డ్రా తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో విజేతగా అకిరా నందన్ నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని 22వ వార్డు అటుకుల బజార్లో జిల్లా సైదులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఫ్రిజ్కు గాను లాటరీ స్కీమ్ డ్రా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని డ్రా తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో విజేతగా అకిరానందన్ నిలిచాడు. ఈ కార్యక్రమంలో నాగరాజు, మోత్కూరి సందీప్, గుడిసె శేఖర్, తోట శంకర్, బంధు ఉపేందర్, గోపి, ఉత్సవ కమిటీ సభ్యులు దీక్షిత్, బన్నీ, సాయి కుమార్, దినేష్, గణేష్, కార్తిక్ తదితరులు యూత్ పాల్గొన్నారు. మన 22వ వార్డు అటుకుల బజార్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున బంధు నరేష్ గారు శ్రీ మోత్కూరు సందీప్ గారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము.
శ్రీ గుడిసె శేఖర్ గారు వేదిక మీద నుంచి అలంకరించవలసిన కోరుతున్నాము. వారిని శ్రీ బంధు నరేష్ గారు శాలువాతో సత్కరించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చెప్పాలి చింతన యొక్క ఎంతకి తెలియలేదు. ఒకసారి తీయాలి, ఒకసారి కింద పడేయాలి. అంతే. జై బలో కలే తెలియవాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఎస్బీఐ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రతిరోజు పూజలు, నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారవేత్త కోట రఘునందన్ మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఎస్బీఐ బ్యాంకు ప్రక్కన ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రతిరోజు పూజలు, నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాపారవేత్త కోట రఘునందన్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు వినాయకుడికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. 11 రోజులుగా వినాయకుడికి పూజలు నిర్వహించి ప్రజల కొరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని, ఇందుకు సహకరించిన దాతలకు, కమిటీ సభ్యులకు గణేష్ ఉత్సవ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కోట రఘునందన్, ఆలంపల్లి ఆనంద్, వీరమల్ల లవకుమార్, నాగరాజు, సోమకిషన్, బిరుదోజు యాదమ్మ, స్వామి, శేఖర్, గిరి, పల్స లక్ష్మణ్, హోటల్ అంజీ, భిక్షం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అవుతున్నాయి. హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోరాటాలకు పురిటిగడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. మతోన్మాదం, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే సాయుధ పోరాట అమరవీరులకు నిజమైన నివాళి అన్న ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన చందూర్ ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం. రానున్న వానాకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలన్న అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలన్న తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూరెళ్ల మహేష్ కుమార్. రాష్ట్రంలో, దేశంలో ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యమన్న డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి.
రఘునాథపురంలో శాంతినగర్ శ్రీ గణేష్ మండపం వద్ద ఘనంగా సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం. గణనాథులకు ఘనమైన వీడ్కోలు, అన్నదాన తీర్థ ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లో లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. కళ్ళు గీతను దెబ్బతీసే విధంగా కళ్ళు గీస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న వెంకటేష్ గౌడ్. బెల్ట్ మద్యం దుకాణాలను నిర్వహించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు. మొబైల్లోని యాప్ ఆన్లైన్ బెట్టింగ్ల వారి వేధింపులకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పవన్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా గణపతి నిమజ్జన శోభాయాత్ర. లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన అఖిరానందన్. ఆధ్యాత్మికత వైపే మానసిక ప్రశాంతత లభిస్తుందన్న వ్యాపారవేత్త కోట రఘునందన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.